ఎలా ఉందండి సార్ చెప్పండి ఒక చిన్న పిక్చర్. Yeah, as a fan, I like the movie. Thank you. అన్న డాన్స్ ఎలా అనిపించింది మరి? Super, చాలా బాగా చేశారు. After long time, మళ్ళీ ఖుషి మూమెంట్ ని ఎంజాయ్ చేశారు. Thank you so much. ఖుషి సాంగ్ తొలి ప్రేమ సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? Super, good feel. Thank you. భగత్ సింగ్ రేటింగ్ ఎంత ఇస్తారు? సినిమాలో ఏం నచ్చింది? ఏం నచ్చిందిరా ఎక్కువ నీకు సినిమాలో? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నచ్చారా లేకపోతే సినిమా? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నచ్చిందా? సినిమా బాగుందా? సినిమా బాగుంది, చాలా బాగుంది. అంటే తొలి ప్రేమ సినిమాలో ఒక బిట్ పెట్టారు, ఆ సాంగ్ రావడం మిడిల్ లో ఇంకా చాలా బాగుంది. మ్యూజియం ఎలా ఉందా? మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ శ్రీలీల బాగుంది. మూవీ చాలా బాగుంది. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు క్రేజీగా ఉంది మూవీ చెప్పాలంటే. ఓజీకి మించి ఉందా? ఓజీ యా మీకు ఎక్కువ ఏం నచ్చిందండి సినిమాలో? సాంగ్స్, పవన్ కళ్యాణ్ లైక్ ఫైట్స్, అది తొలి ప్రేమ ఖుషి సాంగ్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? వావ్, అసలు బటర్ఫ్లైస్ వచ్చాయి. బాగుంది, చాలా చూస్తారా సినిమా? మళ్ళీ ఇంకోసారి వస్తుంది. రేటింగ్ 5 కి ఎంత ఇస్తారు? 5 కి 5. 5 అన్న డాన్స్ ఎలా చేశారు మరి? సూపర్. డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ కొత్త పెట్టిండు, చాలా మంచిగా హిట్టేనా సినిమా? సూపర్. ఫస్ట్ వాచా? ఉగాది పండుగ అంటే ఇది పిచ్చి లేచిపోతుంది. ఒక్కొక్క డాన్స్ స్టెప్ గానీ, హీరోయిన్ గానీ, అరే పాటలు గానీ పిచ్చి లేచిపోతుంది. ఒక్కొక్కటి గబ్బర్ సింగ్ రేంజ్ లో లేదంటున్నారు. గబ్బర్ సింగ్ రేంజ్ లో లేదా? ఎవడు అన్నాడు? ఉస్తాద్ అంటే ఉస్తాద్, ఉస్తాద్ ఉన్నాడు మనతోని. వడేసిండు. జబర్దస్త్ సినిమా ఇది, అందరు చూడాల్సిందే. కట్స్ ఉండాలి, ఇట్లాంటి సినిమా చూడాలన్నా కూడా సూపర్ హిట్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి మరి? డైలాగ్స్ చెప్పలేమండి, అమ్మో గూస్ బంప్స్. అన్న డాన్స్ ఎలా చేశారు మరి? డాన్స్ ఇరగదీశాడు. టాలీవుడ్ మైకిల్ జాక్సన్. ఫుల్ ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేసా. ఓజీని మించి ఉంది మూవీ. అవునా? ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్ గా చాలా బాగుంది. సో ఎన్నిసార్లు చూడొచ్చు మేడం సినిమా? ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. మళ్ళీ వెళ్తారా? మళ్ళీ వెళ్తా. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే యావరేజా లేకపోతే ఇట్టేనా? వన్ టైం వాచ్. చాలా బాగుంది, కానీ కొంచెం అంటే నార్మల్ గా బాగుంది, నాకైతే నచ్చింది. ఎంజాయ్ చేసావా సాంగ్స్ అన్నీను? పవన్ కళ్యాణ్ అంకుల్ డైలాగ్స్ అన్ని బాగున్నాయా? వెరీ నైస్. డాన్సెస్ స్టెప్స్ బాగున్నాయి. అవునా? ఓకే నాన్న. పవన్ కళ్యాణ్ అంకుల్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగుంది. అంకులేగా సినిమా బాగుందా మరి? చాలా బాగుంది. డాన్స్ ఎలా అనిపించింది? స్టెప్స్ బాగున్నాయి. స్టెప్స్ బాగున్నాయా? ఏ సాంగ్ నచ్చింది నీకు? లైక్ దేఖలేంగే సాలా. మళ్ళీ చూస్తావా మరి సినిమా? ఎస్. ఏం నచ్చిందండి మీకు ఎక్కువ సినిమాలో? శ్రీలీల చనిపోకుంటే బాగుంటుంది. శ్రీలీల మిగతాదంతా బాగుందా? డాన్స్ ఎలా చేశారు పవన్? ఇప్పటికి డిప్యూటీ సీఎం కాలేదు ఆయన. 3 years బ్యాక్ చేసాము, డిప్యూటీ సీఎం కాలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం. అప్పుడు చేసిన సీన్స్ కి నేను అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు రీసెంట్ చేసిన సీన్స్ చూసాను. అసలు ఏం డిఫరెన్స్ లేదు. ఆయన అసలు చాలా వెయిట్ పెరిగిపోయారు అప్పట్లో, మళ్ళీ వెయిట్ తగ్గి చాలా కష్టపడి మళ్ళా వచ్చి చేశారు. చాలా హ్యాపీ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఉంది క్లైమాక్స్ లో, చూడండి, మంచి మెసేజ్ ఉంది. ఓవరాల్ గా సినిమా హిట్టేనా? సినిమా బ్లాక్ బస్టర్, హిట్ కాదు, బ్లాక్ బస్టర్. అది మన తెలుగు ప్రేక్షకులకు ఉగాది పండుగ నాడు ఒక మంచి నిండు భోజనం లాంటి సినిమా. కామెడీ ఉంది దీంట్లో, యాక్షన్, ఒక దేశం గురించి మంచి మెసేజ్ ఉంది. అందరూ చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది యాక్టింగ్ చేస్తే? ఆయనతో నేను 4 సినిమాలు చేశాను ఇంత ముందు. ఇది 4వ సినిమా. 3 సినిమాలలో చేశాను. నేను చాలా హెవీ వెయిట్ ఉన్నాను, వెయిట్ తగ్గాను 40 kgs. మీరు గుర్తుపట్టట్లేదు. ఆయనతో ఇంత ముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇంతకుముందు నాకోటి, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను. ప్యారడైస్ నాని గారు షూటింగ్ లో బిజీ ఉండి వెళ్ళలేకపోయాను. ప్రేక్షకులకు ఈ విషయం తెలియాలి, ఫ్యాన్స్ కి. అంటే తెర వెనుకలు ఏం జరుగుతుంది, కెమెరా వెనుకలో తెలియదు చాలా మందికి. అంటే నా ఇప్పుడు ఇంటర్వ్యూలో చూస్తే నా గొంతు మీద ఒకటి కాలు పెట్టే సీన్ ఒకటి ఉంటుంది, పిసికే సీన్ ఉంటుంది. అంటే అది అంటే ఇంత సున్నితమైన మనిషి అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆ కాలు పెట్టి పిసికేటప్పుడు డైరెక్టర్ అన్నారు, ఏం కాదండి క్రాష్ చూసి బాబుకు కొంచెం అదైతే వచ్చి కానీ ఏం కాదు, బాగా ప్రెస్ చేయండి అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు. డైరెక్టర్ గారు మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు, సీన్ పెట్టారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెట్టేటప్పుడు నేను తెలుసు ఆయన రెమో అని చెప్పి, సార్కి ఇంతకుముందు చేశాను కదా, ఒక రెమో చూసి జాగ్రత్తగా సారీ అని చెప్పి, సారీ చెప్పి మరి నాకు అది పెట్టారు. చాలా
నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంత పెద్ద హీరో గారు, నేను ఇంత చిన్న ఆర్టిస్ట్ కూడా రెస్పెక్ట్ ఇచ్చి, అంటే ఆయన రాజకీయంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఒక చిన్న వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తారని. అది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పండుగకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అందరికీ, తెలుగు ప్రేక్షకులు అందరికీ. చాలా మంచి సినిమా పండుగకు చూడండి. ఓజీ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అనుకున్నాం, ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఇచ్చి పడేశాడు. ఫుల్ ఫ్యామిలీ ఈ ఉగాదికి 2 రాష్ట్రాలకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పండగ మొదలైంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడే ఫ్యామిలీ మొత్తం వచ్చాం, 30 మంది. సూపర్ గా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. థ్యాంక్ యూ హరీష్ శంకర్. మేమైతే నమ్మలేదు మిస్టర్ బచ్చన్ చూశాక. నమ్మకాలు అయితే లేవు. సరే దేవుడి సినిమా కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం, కానీ సినిమా అసలు ఇచ్చి పడేశాడు. నిజంగా ఇచ్చి పడేసా నక్షత్రం. అంతే. ఏ రివ్యూ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఫ్యామిలీ అల్టిమేట్ ఫ్యామిలీ రివ్యూ. సినిమా చూస్తాం, సినిమా ఎక్స్ట్రాడినరీ. ఈచ్ ఫ్యామిలీ ఈచ్ ఎవ్రీవన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సర్ప్రైజ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి, చాలా సర్ప్రైజ్ మూమెంట్స్ ఉన్నాయి. అదే స్పాయిలర్ అవుతేనే చెప్పట్లేదు. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే సినిమాలో సూపర్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్. థ్యాంక్ యూ. OG Lion. ఓజీ ఫ్యాన్. देख लेंगे साला साला देख लेंगे साला షర్ట్ ఇట్లా లేపో షర్ట్. సూపర్ నానా, థ్యాంక్ యూ. ఏంటంటే ఒకటి ప్రేమ సాంగ్ వచ్చింది, ఏకలంగా సాంగ్ ఒకటి చూసినామే సార్. ఆ సాంగ్ అయిపోయినా ఇంకా నాకు ఎగురుతున్నాను కదా అన్నను ఎప్పుడు చూద్దామా స్క్రీన్ మీద ఉంది. నాకు ఎప్పుడు నాకు ఇంకోసారి పోవాలనిపిస్తుంది సినిమాకి. అయితే హైలైట్ అన్నా. ఇంకోటి సినిమా అయితే హైలైట్ అయింది. ఇగో రెండు కొట్టినాం, ఇంకోటి కొడతాం. ఇంకా వస్తుంది, దగ్గరలో వస్తుంది, షూటింగ్ అవుతుంది. అన్నా నువ్వు క్షేమంగా ఉంటా, మేము నీ తోడు మేము ఉంటాం. జై జనసేన, జై పవర్ స్టార్, జై హింద్, జై హింద్. ఉస్తాద్ భగత్ సింగ్ యావరేజ్ అండి, నాకు నచ్చలేదు. ఎందుకని? కథ చాలా ఓల్డ్ కథ. మన రామారావు గారి కాలం నుంచి నేను అదే కథ 100 సినిమాలు చూసా. సో అలాంటి కథని మన కళ్యాణ్ గారు చేయడం నాకేం నచ్చలేదు. ఇది నేను ఓజీని మించి ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో నాకు అంత ఏమీ అనిపించలే. సో నన్ను డిసప్పాయింట్ చేశాడు హరీష్ శంకర్. నేను ఈ సినిమా హిట్ అయితే పిఠాపురంలో హరీష్ శంకర్ గుడి కడదాం అనుకున్నా. సో నేను ఆ నిర్ణయం మార్చుకున్నా. సో నాకు నచ్చలేదు సినిమా. అంటే ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ గారు పేరు పెట్టుకున్నారు కదా, ఆ పేరుకి ఏం న్యాయం చేయలేదు అంటారు సార్. ఇప్పుడు సినిమా అనేది ఒక ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎంటర్టైన్ చేయాలి. ఈ భగత్ సింగ్, సనాతన ధర్మం ఇవన్నీ మీరు చెప్పారని చెప్పి జనాలు థియేటర్కి వస్తారనుకుంటున్నారు ఏంటి? నాకు అర్థం కాదు. హరిహర వీరమల్లు అన్నారు సనాతన ధర్మం, అఖండ 2 సనాతన ధర్మం అన్నారు. ఇంక సనాతన ధర్మం గురించి ఇంక థియేటర్కి జనాలు వచ్చారు అనుకోవడం నాకైతే నమ్మకం లేదు. కానీ అవన్నీ అంటే హరీష్ శంకర్ గతంలో ఒక సినిమా చేశారు కదా, చేశాడు. మా నోడు ఇంకా ఆ ఫీల్ నిలిపోయాడు హరీష్ శంకర్. అది దాటి బయటకు వస్తే ఈ సినిమా తీసిగా ఎట్టి కొట్టగల సత్తా ఉన్నోడే. కళ్యాణ్ గారు డాన్స్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, యాక్టింగ్ అంతా బాగా చేశారు. ఆయన పేరు పెట్టడానికి ఏం లేదు. సబ్జెక్ట్ నాకు నచ్చలేదు, అందుకని సినిమా బాగాలేదు. ఇందులో 2 హీరోయిన్లు పెట్టారు కదా, వాళ్ళ గురించి. శ్రీలీల అయితే అక్కడక్కడ మెరిచింది, బాగుంది. కానీ రాశిఖన్నా ఎందుకు పెట్టారో హరీష్ శంకర్కి దేవుడికి తెలియాలి. ఏదో వస్తుంది, లవ్ ఫెయిల్యూర్ అంటది, తొక్క అంటే తోటకూర అంటది. నాకు నచ్చల. కామెడీ కూడా ఏమంత ఏం పేలలేదు. ఓవరాల్ గా సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నాకు నచ్చలేదు, ఫ్యాన్స్కి నచ్చొచ్చు. ఒకవేళ రేపు ఎవరన్నా సినిమా చూసి వస్తే కింద కామెంట్ చేయండి, నేను చెప్పింది తప్పని. ఇంకొకసారి నేను ఇలా వచ్చి రివ్యూ చెప్పను. కాదు, నేను నిజం చెప్తున్నా. నీకు అబద్ధం కావాలని చెప్పు. సినిమా బ్లాక్ బస్టర్ 1000 కోట్లు దురంధర్ను కొడతాదని చెప్తా. సో జెన్యున్గా చెప్పా, నా ఒపీనియన్ చెప్పా. నేను టికెట్ పెట్టి కొనుక్కున్నా, నా డబ్బులతో నా ఒపీనియన్ చెప్పుకున్నా అంతే సార్. ఇప్పుడు పొలిటికల్గా ఎక్కడ టచ్ చేయలేదండి. వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకునే చేశారు. ఎక్కడ నేస్తారేమో అనుకున్నా కానీ ఎక్కడ వేయలేదు. సో నాకైతే సినిమా నచ్చలేదు. అంటే ఆడియో ఫంక్షన్లోని
మేకింగ్ ఆఫ్ ఆ టేకింగ్ అంతా మార్చుకుంటే ఏమన్నా ముందు వెళ్తది, లేదంటే బండి పక్కన పెట్టేసుకోవచ్చు. ఫ్యూచర్ లో హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రావచ్చా? ఈ టైప్ ఆఫ్ కథ తీసుకొస్తానంటే మాత్రం వద్దని చెప్తా. దీన్ని మించి ఏదైనా చేస్తానంటే చేసుకోవచ్చు. నేను మామూలుగా ఎప్పటి నుంచో వెయిట్ చేసే కాంబినేషన్ ఏంటంటే రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక్క సినిమా చేస్తే అంటే చాలు, ఇంకా నాకు ఎంతకంటే ఏం అవసరం లేదు, ఆ ఒక్క కాంబినేషన్ పడాలి అంతే. అదొకటే నా కోరిక. థ్యాంక్ యూ